यत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ గురువారంలో జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు, వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా సంఖ్యాశాస్త్ర విశిష్టత అన్న అంశంలో భాగంగా ఏ నెలలో అయినా సరే 20వ తారీఖున ఎవరైతే జన్మించారో అంటే జనవరి 20, ఫిబ్రవరి 20, మార్చి 20 ఈ విధంగా వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, వారి బలాలేంటి, బలహీనతలేంటి, వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది, ఏ రోజులు వారికి అదృష్టాన్ని కలిగిస్తాయి అన్న అంశాలు తెలుసుకుంటూ, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా శత్రు పీడ తొలగాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాన్ని కూడా తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. గురువారం 7వ తారీఖు మే నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి బహుళ తదియ ఉదయం 9:01 వరకు, తదుపరి చవితి, నక్షత్రం జ్యేష్ఠ పగలు 12:24 వరకు, తదుపరి మూల, వర్జం రాత్రి 8:21 నుంచి 9:57 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:47 నుంచి 10:37 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 2:54 నుంచి 3:44 వరకు, రాహుకాలం పగలు 1:30 నుంచి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు. ఇక శుభ సమయాల విషయానికి వస్తే రాత్రి 2:23 కుంభలగ్నంలో శంకుస్థాపన, వివాహాలు ఇటువంటి వాటికి అనుకూలంగా ఉంది. ఇక ఈ రోజు విశిష్టత విషయానికి వస్తే ఈ రోజు సంకష్టహర చతుర్థి. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారి పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి ఈరోజు నత్తనడకన సాగుతాయి. దూర ప్రయాణం కూడా ఈరోజు మేషరాశి వారికి ఉండవచ్చు. ఒప్పందాల్లో కొంత జాప్యం జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఈరోజు మేషరాశి వారికి బాగా చికాకుపరుస్తాయి. ఆదాయం తగ్గి రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పని భారం తగ్గుముఖం పడుతుంది. పారిశ్రామిక వర్గాల వారు ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తతగా మెలగడం చాలా మంచిది. సినీ కళాకారులకు ఈరోజు నిరాశ కలుగుతుంది. విద్యార్థులకు ఈరోజు ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. మహిళలకు కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. శీల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. మేషరాశి వారికి ఇవాళ కాస్త రంగు లేత ఆకుపచ్చ మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారి ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు. చిరకాల కోరిక కూడా నెరవేరుతుంది. కుటుంబపరమైన నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. వీరి సేవలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి ఈ రాశి వారు బయటపడతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభాలు తగినంతగా చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం చేతికంతుంది. పారిశ్రామిక వర్గాల వారు ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ, టీవీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నవారు, ప్రయత్నం చేస్తున్న వారు కోరిక నెరవేరుతుంది. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శీల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. వృషభ రాశి వారికి వాళ్ళ కాస్త రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతోటి కూడా ఈరోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. సేవ, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నం కూడా ఈరోజు ఈ రాశి వారు చేస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఊహించని ఇంక్రిమెంట్స్ దక్కుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు, సినీ కళాకారులకు అవార్డులు కూడా దక్కుతాయి. విద్యార్థులు నూతన ఉత్సాహంతో గడుపుతారు. మహిళలకు గౌరవ పురస్కారాలు, శీల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మిథున రాశి వారికి వాళ్ళ కాస్త రంగు బంగారు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారు అకస్మాత్తుగా ప్రయాణం చేసిన సందర్భాలు ఎదురవుతాయి. ఆభరణాలు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు ఈరోజు జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయానికి వస్తే ఉదర నరాల సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో పెట్టుబడుల్లో నిరుత్సాహం మిగులుతుంది. ఉద్యోగుల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు, పారిశ్రామిక వర్గాల వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ, టీవీ కళాకారులకు కొన్ని మంచి అవకాశాలు చేజారుతాయి. విద్యార్థులకు చికాకు కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. మహిళలకు ఆస్తి వివాదాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి వాళ్ళకి వచ్చే రంగు బంగారు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పాటించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కుటుంబ సభ్యులతోటి లేనిపోని విభేదాలు నెలకొంటాయి. ప్రయాణం చేసేటప్పుడు కూడా సింహరాశి వారు ఈరోజు జాగ్రత్త వహించాలి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. అనుకున్న ఆదాయం సమకూరకపోవడం వల్ల కొంతవరకు ఈరోజు వీరు ఇబ్బంది పడతారు. వ్యాపార వర్గాల వారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడరాదు. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఆటుపోట్లు అధికమవుతాయి. పారిశ్రామిక వర్గం వారికి మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. సినీ, టీవీ కళాకారులకు కూడా నిరాశగానే గడుస్తుంది. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు కనిపించకపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు అనుమానమని చెప్పవచ్చు. ఇక సింహరాశి వారికి వాళ్ళకి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఆలోచనలన్నీ కూడా అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని వారితో ఉత్సాహంగా గడుపుతారు. రావాల్సిన బాకీలు అందడం వల్ల అవసరాలు కూడా తీరుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థితి దక్కుతుంది. పారిశ్రామిక వర్గం వారికి కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులకు ఊహించని అవకాశాలు. విద్యార్థులు సాంకేతికపరమైన విద్యావకాశాల్లో ప్రవేశం లభించడం వల్ల ఆశ్చర్యం కలుగుతుంది. మహిళలకు అందరిలో కూడా గౌరవం పెరుగుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కన్యరాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి కుటుంబంలో ఒడిదుడుకులు ఈరోజు అధికంగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తులారాశి వారు ఎదుర్కొంటారు. ఆలోచనలు ఏవి కూడా స్థిరంగా ఉండవు. ఇంటా బయట కూడా వీరిని విమర్శించే వారి సంఖ్య పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలోనే వాయిదా వేస్తారు. ఒక సంఘటన వీరినిట్టే ఆకట్టుకుంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అనుమానమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులకు ప్రోత్సాహం అంతగా లభించదు. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. ఔషధ సేవన కూడా తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం, సూర్య భగవాన్ని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం కలుగుతుంది. శుభవార్తలు కూడా అందుకుంటారు. వీరిలోని ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. జీవిత భాగస్వామి సలహాలు కూడా స్వీకరిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగ సూచనలు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ వర్గాల వారు సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఒడిదుడుకులు తొలగుతాయి. సినీ, టీవీ కళాకారులు గతంలో పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరు కూడా దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఏవైతే వ్యవహారాలు ప్రారంభం చేస్తారో అవి ముందుకు సాగవు. రాబడికి మించిన ఖర్చులు కూడా ఉంటాయి. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఈరోజు వీరుకుంటాయి. తండ్రి తరపు వారితోటి ఆస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నతాధికారుల నుంచి మాట పడాల్సి వస్తుంది. కావున జాగ్రత్త వహించాలి. పారిశ్రామిక వర్గాల వారికి చికాకులు మరింతగా పెరుగుతాయి. సినీ కళాకారులు అనుకున్న అవకాశాలు దూరమై మనోవేదన చెందుతారు. విద్యార్థులకు ఒత్తిళ్లు మరింత అధికమవుతాయి. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికందవు. ధనురాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారు దూర ప్రాంతాల నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు. సోదరులతోటి మనస్పర్ధలు విభేదాలు ఏమైనా ఉంటే తొలగుతాయి. బంధువులతోటి కూడా ఈరోజు మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ఆభరణాలు వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. ఒక ఆహ్వానం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఈ రాశి వారు విజయం సాధిస్తారు. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాల వారు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ టీవీ కళాకారులకు మానసిక అశాంతి తొలగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు విజయం సాధిస్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శైల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో వీరి అంచనాలు నిజమవుతాయి. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ప్రోత్సాహకరంగా గడుస్తుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. సినీ టీవీ కళాకారులకు ప్రశంసలు కూడా దక్కుతాయి. విద్యార్థుల పరిశోధనలు ఫలిస్తాయి. మహిళల కుటుంబ సభ్యులతోటి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. శైల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కుంభరాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ముఖ్యమైన పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి ముందుకు సాగవు. ప్రయాణాలు కూడా వాయిదా వేస్తారు. చర్మ నేత్ర సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఆరోగ్యం కూడా వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కూడా చేజారుతాయి. స్నేహితులే శత్రువులుగా మారి కొన్ని సమస్యలు కూడా సృష్టిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మీనరాశి వారు దృష్టి సారిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో చికాకులు పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి కూడా నిరుత్సాహం అధికమవుతుంది. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు తప్పిపోతాయి. విద్యార్థులకు కూడా కొన్ని అవకాశాలు చేజరడం వల్ల నిరుత్సాహం కలుగుతుంది. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. శైల క్రయ విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిదని చెప్పవచ్చు. ఇక మీనరాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్థ ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాన్ని ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు గురువారం కావున గురుగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో గురుగ్రహ దోషం వల్ల ఎవరికైతే ఇబ్బందులు అధికంగా ఉన్నాయో అటువంటి వారు గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు, జపం లాంటి కార్యక్రమాలు, హోమం లాంటి కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు చేస్తున్న పనుల్లో విజయం సాధించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా మహాగణపతి వారిని యథాశక్తిగా పూజించడం, గణపతికి అభిషేకం లాంటి కార్యక్రమాలు కానీ హోమం లాంటి కార్యక్రమాలు కానీ నిర్వహించి ఆ తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారి విజయ అవకాశాలు తప్పకుండా కూడా మెరుగుపడతాయని చెప్పవచ్చు. గత రోజులుగా అందరికీ ఎంతో ఆసక్తి కలిగినటువంటి సంఖ్యాశాస్త్ర విశిష్టత అన్న అంశంలో భాగంగా పుట్టిన తేదీ ప్రభావం మనందరి మీద కూడా ఏ విధంగా ఉంటుంది, దీనివల్ల కూడా మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఒక సమస్య వస్తే మనం ఏ విధంగా స్పందిస్తాము, మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అన్న ఆసక్తి కలిగించే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమంలో 20వ తారీఖున జన్మించిన వారి యొక్క గుణగణాలు అంటే జనవరి 20, ఫిబ్రవరి 20, మార్చి 20 ఈ విధంగా ఏ నెలలో అయినా సరే 20వ తారీఖున ఎవరైతే జన్మించి ఉంటారో వారి యొక్క గుణగణాలు, వారి బలాలు, బలహీనతలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 20 అంటే 2 + 0 కూడితే 2 వస్తుంది కాబట్టి చంద్రగ్రహ ప్రభావం వీరి మీద అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే 20వ తారీఖున జన్మించిన వారి మీద చంద్రుని యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. దీనివల్ల వీరి మనసు ఎప్పుడు కూడా సృజనాత్మక శక్తితోటి నిండి ఉంటుంది. అంటే క్రియేటివ్ పవర్ అంటాం కదా, అది వీరికి కాస్త అధికంగా ఉంటుంది. మంచి కృషి చేసేటటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు. ఏదైనా ఒక పని ప్రారంభం చేయాలి అంటే కష్టపడి పని చేయాలి. అదేవిధంగా అంటే శారీరక బలం మరియు బుద్ధి బలం రెండూ కూడా ఉండాలి అని చెప్పేటటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పవచ్చు. అంటే కొంతమంది వ్యక్తులు కేవలం కష్టపడి పనిచేస్తుంటారు, మరికొంతమంది వ్యక్తులు చూస్తే తెలివితేటలతోటి పనిచేస్తుంటారు. కానీ ఈ 20వ తారీఖున జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి రెండూ కూడా అధికంగా ఉంటాయి. అంటే కష్టపడి పనిచేసే మనస్తత్వం, అదేవిధంగా అవసరమైన చోట శారీరక బలాన్ని ఉపయోగిస్తారు లేదా మానసిక బలాన్ని కూడా ఉపయోగిస్తారు. తెలివితేటలతోటి ఎంతటి కార్యాన్ని సరే అవలీలగా పూర్తి చేయగలుగుతారు. చక్కటి త్యాగ బుద్ధి కలిగిన వ్యక్తులుగా కూడా చెప్పవచ్చు. కుటుంబాన్ని కానీ, సమాజాన్ని కానీ, వారి గ్రామాన్ని కానీ, లేకపోతే దేశాన్ని కానీ
దిశ నిర్దేశం చేసేటువంటి శక్తి కలిగిన వ్యక్తులుగా చెప్పవచ్చు. చక్కటి వాక్చాతుర్యం కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. కావున ఎటువంటి వారిని వశపరుచుకోవాలి, 10 మంది వీరి మాట వినాలంటే వీరికి వెన్నతో పెట్టిన విద్యగా చెప్పవచ్చు. ఒక్కసారి ఒక విషయం గురించి వీరు మాట్లాడడం మొదలు పెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్న 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా కూడా వీరి మాటలకు వారు వశీకరణం కాక తప్పదని చెప్పవచ్చు. అంటే ఎదుటి వ్యక్తుల్ని మాటలతోటి ఒప్పించగల నేర్పు కలిగిన వ్యక్తులుగా ఒక మాటలో చెప్పవచ్చు. ఇక స్వతంత్ర మనస్తత్వం కలిగిన వారుగా కూడా చెప్పవచ్చు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తుంటే వెంటనే 10 మంది వెళ్ళి సలహాలు అడుగుతుంటాం. ఈ 20వ తారీఖున జన్మించిన వారి విషయానికి వస్తే ఏదైనా ఒక సమస్య కలిగినప్పుడు స్వంతంగా ఆలోచించి స్వంతంగా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి వీరి మనసులో అధికంగా ఉంటుంది. ఇటువంటి భావాలు వీరికి కాస్త అధికంగా ఉంటాయి. కావున కుటుంబ సభ్యులు కానీ, పెద్దలు కానీ, లేదా కార్యాలయంలో పనిచేసే అధికారులు కానీ వీరికి ఏదైనా ఈ సమస్య ఉంది కదా, ఇలా వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించుకుంటే వీరు దానికి అంగీకరించరు. సమస్య ఏదో చెప్పారు, నన్ను వెళ్ళి పరిష్కరించమని చెప్పారు, మిగతా విషయాలు నాకు వదిలేయండి అని చెప్పి స్వతంత్రంగా ఆలోచించి ఆ సమస్యను ఎదుర్కొనే ప్రయత్నం వీరు కాస్త అధికంగా చేస్తారు. ఇక 10 మంది అభినందనలు, 10 మంది యొక్క గుర్తింపును వీరు అతి సులువుగా పొందుతారని చెప్పవచ్చు. గంభీరమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతారని చెప్పవచ్చు. కానీ వీరికి కాన కొంతవరకు తెలివితేటలు, అంటే ఇందాక చెప్పుకున్నాం, శారీరక బలం, మానసిక బలం రెండు కూడా వీరికి అధికంగా ఉంటాయి కాబట్టి, ఆలోచనలు కూడా మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి, వీరికి ఉన్న తెలివితేటలను కానీ ఏమాత్రం కానీ తమ స్వార్థానికి వాడుకోవడం మొదలు పెడితే మాత్రం జీవితంలో వీరికి ఇబ్బందులు తప్పవు. ఇక బంగారము, డబ్బు, భవనాలు, భూములు, అంటే చర స్థిరాస్తులు అన్నీ అంటాం కదా, ఇవన్నీ కూడా వీరికి జీవితంలో ద్వితీయార్థంలో అధికంగా ఏర్పడతాయని చెప్పొచ్చు. మనసులో ఆధునికమైనటువంటి భావాలు ఎప్పుడు కూడా వెంటాడుతుంటాయి. ఎప్పుడు కూడా ఆధునికత వైపు వీరు పరుగు తీస్తుంటారు. ఇక వీరికి నమ్మిన వారు, స్నేహితులు అంటాం కదా, వారు చాలామంది ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా వీరు స్వతంత్ర జీవితాన్ని గడపడానికి కాస్త ఎక్కువగా ఇష్టపడతారు. కళారంగంలో కూడా వీరు చక్కగా రాణించగలుగుతారు. మంచి వాగ్దాటి కలిగిన వ్యక్తులుగా కూడా వీరికి సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక స్వార్థం లేకుండా, దురాశ లేకుండా మాత్రం వీరు ముందుకు వెళ్తే కేవలం వీరు లేదా వీరి కుటుంబం బాగుపడడమే కాకుండా దేశం కూడా వీరి ఆలోచనలతోటి బాగుపడుతుంది. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తులుగా కానీ వీరు కానీ ఆలోచనలు మళ్లించుకుంటే ఆ సమాజం అంతా కూడా మంచి స్థాయికి వెళ్ళడానికి వీరికి ఉన్నటువంటి ఆలోచనలు చక్కగా ఉపయోగపడతాయి. కానీ తమకున్న తెలివితేటలను ఎప్పుడైతే వారు ఇతరత్ర మార్గాల ద్వారా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారో, ఆలోచన చేస్తారో, తాత్కాలికంగా వీరికి కొంతవరకు సుఖాలు లేదా ఆ చెడు ఆలోచనల వల్ల కొంతవరకు రాణింపు కలిగినప్పటికీ భవిష్యత్తులో మాత్రం వీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి వీరికి ఉన్న తెలివితేటలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధ్యమైనంత వరకు కూడా సమాజ శ్రేయస్సు కోసం కానీ, కుటుంబ శ్రేయస్సు కోసం కానీ ఉపయోగించడం మజని చెప్పవచ్చు. నూతన పనులు ప్రారంభం చేయడం లేదా నూతన సంస్థలు నడపడం అన్నదానికంటే కూడా పాతవి ఏవైతే ఉంటాయో, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని నడిపే ప్రయత్నం చేసి విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. అంటే కొంతమంది వ్యక్తులు ఏదో ఒక పని ప్రారంభం చేస్తారు, లేదా ఒక పరిశ్రమ ప్రారంభం చేస్తారు, అందులో నష్టం రాగానే దాన్ని వదిలేసేసి మరొక పని ప్రారంభం చేస్తుంటారు. అలా ఈ 20వ తారీఖున జన్మించిన వారి యొక్క గొప్పతనం ఏంటంటే నష్టాల్లో ఉన్నటువంటి సంస్థలను కూడా లాభాలలోకి తీసుకొచ్చే శక్తి వీరికి అధికంగా ఉంటుంది. కాబట్టి కొత్త సంస్థ మనం ఎందుకు ప్రారంభం చేయాలి, ఎందుకు దానికోసం సమయాన్ని వెచ్చించాలి, ఏదైతే ఆర్థిక నష్టాల్లో ఉందో అటువంటి సంస్థను కొనుగోలు చేద్దాం, అటువంటి వ్యవస్థను మనము తీసుకుని దాన్ని లాభాల దిశగా కానీ లేదంటే మంచి వైపు కానీ వెళ్ళే ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి వీరి ఆలోచనలు అటువైపు ఎక్కువగా వీరు ప్రయత్నం చేస్తుంటారు. అటువైపు వీరి ఆలోచనలు కూడా కొనసాగుతాయి. ప్రేమ, వాత్సల్యాలు రెండు కూడా వీరికి మెండుగా ఉంటాయి. కుటుంబ సభ్యులంతే చక్కని ప్రేమ, తల్లి అంటే చాలా గౌరవం, ప్రేమ కలిగి ఉంటుంది. తల్లి కోసం ఎంతటి త్యాగం చేయడానికన్నా కూడా 20వ తారీఖున జన్మించేవారు సిద్ధపడతారని చెప్పవచ్చు. ఇక కుటుంబ సభ్యుల్ని ఎంతగా ప్రేమిస్తారో వారి నుంచి కూడా వీరి ప్రేమను అంతగా ఆశిస్తారు. ఒకవేళ కుటుంబ సభ్యులు వీరి పట్ల సరైన ప్రేమానురాగాలు చూపలేకపోతే మాత్రం కొంతవరకు వీరు ఇబ్బంది పడడం అధికంగా ఉంటుంది. ఇక సున్నితమైన మనసు కలిగిన వ్యక్తులు కాబట్టి కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ ఏదైనా ఒక ఇబ్బందిలో ఉన్నారు, ఒక సమస్యలో ఉన్నారు అంటే వీరు వెళ్ళి స్పందించడం, ఆ సమస్యకు ఒక చక్కటి పరిష్కారం చెప్పడం, కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తుల పట్ల ఉన్న ప్రేమానురాగాలను ఎదుటి వ్యక్తులు కూడా వీరి పట్ల చూపడం జరిగినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తులు వీరి యొక్క సున్నితమైన మనసును ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో 20వ తారీఖున జన్మించిన వారు జీవితాంతం కొంత జాగ్రత్త వహించాలి. ఎదుటి వ్యక్తికి ఏదైనా సహాయం చేయాలి, సహకారం అందించాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి నిజంగా సహాయ సహకారాలు అవసరమా, నేను ఇప్పుడు వెళ్ళి చేస్తే ఆ వ్యక్తి నిజంగా కూడా ఇబ్బంది నుంచి బయటపడతారా, లేదా కేవలం ఆ వ్యక్తి ఆ విధంగా నటిస్తున్నాడా అన్న విషయాన్ని కూడా వీరు కొంతవరకు గమనించే ప్రయత్నం చేయాలి. లేకపోతే వీరికి ఉన్నటువంటి సున్నితమైన మనసు, జాలి, దయ ఏదైతే అధికంగా ఉన్నాయో దాన్ని ఎదుటి వ్యక్తులు కొంతవరకు తమ స్వార్థానికి ఉపయోగించుకొని లాభపడే పనిచేస్తారు. కాబట్టి ఈ విషయం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. కానీ
కొన్ని విషయాల్లో వీరికి ఏంటంటే బిడియం కూడా అధికంగా ఉంటుంది. చూడండి, చక్కటి వాగ్దాటి కలిగిన వ్యక్తులుగా చెప్పుకున్నప్పటికీ కూడా 20వ తారీఖున జన్మించిన వారికి బిడియం కూడా అధికంగా ఉంటుంది. ఆ బిడియాన్ని వీరు వదిలివేసి కొంతవరకు ముందుకు వెళ్తే మాత్రం చాలా వరకు కూడా చక్కగా రాణించగలుగుతారు. కల్పనా శక్తి కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. దీనివల్ల రచనా రంగంలో కూడా చక్కగా వీరు రాణించగలుగుతారు. ఇక కళారంగంలో కూడా చక్కగా రాణించగలుగుతారని చెప్పవచ్చు. ఇక వీరికి ఆదివారం, సోమవారం మరియు శుక్రవారాలు అదృష్టాన్ని కలిగిస్తాయి. పాల రంగు, ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు ఇటువంటి కలర్స్ వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి. వీరికి అనారోగ్య సంబంధించిన విషయాలకు వస్తే జీవితాంతం ఉదర సంబంధిత వ్యాధులు, మానసిక ఒత్తిడి కాస్త అధికంగా ఉండడం వల్ల నర సంబంధ వ్యాధులు, మానసిక వ్యాధులు వీరికి కాస్త అధికంగా వచ్చే అవకాశం ఉంది. కావున ఈ విషయం పట్ల 20వ తారీఖున జన్మించిన వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా లక్ష్మీ కటాక్షం కోసం వీరు మహాలక్ష్మి అమ్మవారిని ఎంత ఎక్కువగా పూజిస్తే, లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని ఎంత ఎక్కువగా పఠిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. ప్రతి నెల కూడా 20వ తారీఖున జన్మించిన వారు పౌర్ణమి రోజున ప్రధానంగా వీరేంటంటే అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి అర్చన కానీ, అభిషేకం లాంటి కార్యక్రమాలు కానీ జీవితాంతం నిర్వహిస్తూ ఉంటే వారి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. వినరగా 20వ తారీఖున జన్మించిన వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వారి బలాలేంటి, బలహీనతలేంటి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా శత్రు పీడ నివారణ కోసం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాన్ని తెలుసుకుందాం. శత్రువుల వల్ల ఇబ్బందులు, సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో, శత్రువులు ఏ నిమిషంలో తమకు ఎటువంటి ఆపద కలిగిస్తారు అనే భయంతో ఎవరైతే అధికంగా ఉన్నారో అటువంటి వారు శత్రు పీడ తొలగడం కోసం ఆవ నూనె లేదా అవిసె నూనెలతోటి ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేయడం, హనుమాన్ చాలీసాన్ని ప్రతినిత్యం పఠించడం వల్ల శత్రువుల బాధ వీరికి తొలగుతుందని చెప్పవచ్చు. విన్నర్గా ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.